మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పిన్ని, నువ్వు వస్తావో రావో అని చాలా భయమేసింది. చెప్పాను కదా వంశీ, నేను వస్తానని. రాకుండా ఎలా ఉంటాను చెప్పు? నేను అదే చెప్పాను పిన్ని, కానీ వంశీనే చాలా భయపడిపోయాడు. వంశీ, నువ్వెప్పుడూ ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఈ పిన్ని మీకు మాటిస్తే ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటుందని తెలుసు కదా. ఓకేనా? ఓకే. మీరు కోరుకున్నట్టే ఇక నుంచి నేను కూడా మీతోనే ఈ ఇంట్లోనే ఉంటాను. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? వెరీ హ్యాపీ. ఈ ఇల్లు మీది, మీకు నచ్చినట్టు ఉండండి. ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. మీకేదైనా కావాలి అనిపిస్తే మన ఇంట్లో ఎలా అడిగేవారో ఇక్కడ కూడా అలాగే అడగండి, నేనిస్తాను. సరేనా? ఓకే. వెరీ గుడ్. హై ఫైవ్. ఆ ఝాన్సీని ఇంట్లోంచి పంపించాలంటే ఈ పద్మని పావులా వాడుకోవాల్సిందే. పద్మ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఝాన్సీ గురించి మాట్లాడాలి. ఝాన్సీ గురించా? అయినా తన గురించి నాతో మాట్లాడటం ఎందుకు? నేనేం చేస్తాను? నువ్వే చేయగలవు. ఏంటది? అవును పద్మ, నీ గురించి నీకు తెలియదు గాని నువ్వనుకుంటే చాలా సాధించగలవు. ఊరుకో, నువ్వు మరీనో. లేదు పద్మ, నేను చెప్తుంది నిజం. ఝాన్సీ చాలా ధైర్యవంతురాలు, చాలా మొండిగా ప్రవర్తిస్తుంది. తను అనుకుంటే ఏదైనా సాధించగలదు. అవును, అది తన మాటల్లోనే అర్థమవుతుంది. పిల్లల విషయంలో మామయ్య గారికి ఛాలెంజ్ చేసి కోర్టుకు వెళ్ళింది. పిల్లల్ని తను చెప్పినట్లే ఇంటికి పంపించింది. ఇప్పుడు ఏకంగా తను కూడా ఇక్కడే తిష్టవేసింది. ఆడవాళ్లంటే మగవాళ్లని గౌరవించాలి, మనకి నచ్చినా నచ్చకపోయినా మనసు చంపుకొని వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అనేదే నాకు తెలుసు. కాని మగవాళ్లు తప్పు చేస్తే ఇది తప్పు అని నిలదీసే ఆడవాళ్లు కూడా ఉంటారని ఝాన్సీని చూశాకే అర్థమైంది. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? నేనా? వామ్మో, నా ప్రాణాలు పోతాయి. మావయ్య గారు మెడపట్టి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. నేనంటోంది మా నాన్నతోనూ ఇంట్లో వాళ్లతోనూ కాదు, ఝాన్సీతో అలా ఉండాలి అని చెప్తున్నా. నేను చెప్పేది ఒక్కసారి బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇప్పుడంటే ఈ ఇంటి బాధ్యతలు కమల వదినకే అప్పగించారు. కాని వదినేమో కొడుకుపోయిన బాధలో కూరుకుపోయింది. పిల్లలతో సరదాగా ఉండాలి అని తను పాకులాడుతోంది. ఒకవేళ ఇప్పుడు తను ఆ బాధ్యత నుంచి తప్పుకుంటే నెక్స్ట్ ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత? నేనే కదా. న్యాయంగా అయితే ఆ స్థానం నీదే, కాని నీకు రాదు. ఆ ఝాన్సీకొస్తుంది, తనే లాగేసుకుంటుంది. ఏమంటున్నావు? అవును పద్మా, ఝాన్సీ ఇక్కడే ఉంటే నీకు చాలా ప్రాబ్లం. కమల వదిన కూడా ఝాన్సీకే వత్తాసు పలుకుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఇంకొన్ని రోజుల్లో ఆ ఝాన్సీ మనందరి మీద పెత్తనం చెలాయిస్తుంది. దిక్కు మొక్కులేని ఆ పిల్లలు ఈ ఇంటికి పెద్ద దిక్కవుతారు.
నీకు పుట్టబోయే పిల్లలు ఈ ఇంట్లో కింది స్థాయిలో ఉంటారు. వాళ్ళు చెప్పింది చేస్తూ మనం ఉండాల్సి వస్తుంది. నీకు నచ్చిన టిఫిన్ దగ్గర నుంచి మొదలు పెడితే నువ్వు కట్టుకునే చీర వరకు అని తనే నిర్ణయిస్తుంది. హ, వామ్మో, అలా అయితే ఎలా? తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నీ మేలు కోరి చెప్తున్నాను. ఈ ఇంటికి ఝాన్సీని రాణిని చేస్తావు, లేదంటే తనని ఇంట్లోంచి పంపించి నువ్వే రాణివైపోతావు అనేది నీ చేతుల్లోనే ఉంది. నేను తనని పంపించాలని ట్రై చేస్తున్నాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? ఏం ఆలోచిస్తున్నావు పద్మ? నువ్వు అందరి మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నావా, లేదా అధికారం ఉన్న వాళ్ల చేతిలో కీలుబొమ్మలా ఉండాలనుకుంటున్నావా? నేను నీకు సపోర్ట్ చేస్తాను. గుడ్. ఝాన్సీని పంపించే వరకే నీతో నాకు పని. ఈ ఇంట్లో నుంచి ముందు పంపించాల్సింది ఝాన్సీని కాదు, నిన్ను. పెళ్లి చేసుకున్న దానివి అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లో ఉండి మా మీద పెత్తనం చెలాయిస్తానంటే ఎలా ఊరుకుంటాం? ముందు నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించి ఆ తర్వాత ఆ ఝాన్సీని పంపించేస్తాను. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ, ఝాన్సీ, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లల దగ్గరికి. అక్కడే పడుకుంటావా? అవును. నువ్వు ఉండాల్సింది అవుట్ హౌస్లోనో స్టోర్ రూమ్లోనో, అంతేగాని ఏసీ రూమ్లో కాదు. ఈ ఇల్లు మా నాన్న ఎంతో ఖర్చు పెట్టి కట్టించారు. ఫారెన్ నుంచి మెటీరియల్స్ తెప్పించి ఈ ఇంటి కన్స్ట్రక్షన్లో వాడారు. ఈ ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్ ఇంపోర్టెడ్. ఇలాంటి ఇళ్లలో ఒక రేంజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి గాని నీలాంటి వాళ్ళు మాత్రం కాదు. అర్థమైందా? మీకే అర్థం కావట్లేదు మేడం. స్టోర్ రూమ్లోనో అవుట్ హౌస్లోనో ఉండడానికి నేనేమీ ఈ ఇంటి పని మనిషిని కాను. ఎందుకులే అని వదిలేస్తున్నాను. అయినా కూడా మీరు నా విషయంలో, పిల్లల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. అది మీకు అంత మంచిది కాదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అసలు ఏ హక్కుతో నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు? నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని ఇంతమంది చెప్తున్నా కూడా ఎలా ఉండగలుగుతున్నావు? చెప్పాను కదా మేడం, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. నాకు పిల్లల సంతోషమే ముఖ్యం. ఇక హక్కుల గురించి మాట్లాడితే ఎదుటి వాళ్ళని అనే ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మెట్టినింట్లో ఉండాల్సిన మీరు ఇక్కడే ఉంటున్నారు. ఏ హక్కుతో ఉంటున్నారు? ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందో? నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకెక్కడివి? మరి నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకెక్కడివి? ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పిల్లలతోనే ఉంటాను. అయితే పిల్లల్ని తీసుకొని
అవుట్ హౌస్ లో ఉండు పో. పిల్లలు అవుట్ హౌస్లో ఎందుకు ఉండాలి? వాళ్ళు ఈ ఇంటి వారసులు. అది కోర్ట్ ఆర్డర్. మీకు చట్టం గురించి బాగా తెలుసు కదా? అసలేమనుకుంటున్నావు? చిన్నపిల్లలు గొడవపడి తల్లిదండ్రులకి కంప్లైంట్ చేసినట్టు ప్రతి చిన్న విషయాన్ని కోర్టులో కంప్లైంట్ చేయడం, ఆర్డర్ తీసుకురావడం ఏంటిది? స్వతహాగా నువ్వు పోరాడలేవా, నిలబడలేవా? మాటలతో పోయేదుంటే కోర్టు దాకా ఎందుకు వెళ్తాను మేడం? అంతదాకా తీసుకొచ్చింది మీరే. కోర్టు అండ చూసుకొని నిన్నేం చేయలేమని అనుకుంటున్నావేమో, కానీ ఈ ఇంటి నుండి నువ్వు 2 వారాల్లో పారిపోయేలా చేస్తాను. అది అసంభవం. మీరే కాదు, ఎవరు ఎన్ని పథకాలు వేసినా నేను అదరను, బెదరను. అదే నీ అహంకారం. కానీ చూస్తూ ఉండు, ఇంకో 2 వారాల్లో నీకు నువ్వే వెళ్ళిపోతావు. ఇదే నా ఛాలెంజ్. మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను మేడం. నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి కదలను. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అయ్యో, స్వీటీ వంశీ ఏమైపోయారు? ఎక్కడున్నారు? అవును, చాలా భయపడిపోయాను. సరే, ఆడుకున్నారా? చాలా బాగా ఆడుకున్నాం. అలసిపోయారా? లేదు. సరే, ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా, పడుకోండి. పద పద పద, ఎక్. గుడ్. వంశీ, పడుకో. నువ్వు సింబా కథ చెప్తా అన్నావు కదా, ఇప్పుడు చెప్పవా? లేదు నాన్న, నాకు నిద్ర వస్తుంది. రేపు చెప్తానులే, ఇప్పుడు పడుకోండి. పిన్ని ఇప్పుడే చెప్పొచ్చు కదా. అలా అనకూడదు నాన్న. లేదు పిన్ని, నువ్వు కథ చెప్తేనే నాకు నిద్ర వస్తుంది. ప్లీజ్ పిన్ని, కథ చెప్పవా? సరే, చెప్తాను. మా మంచి పిన్ని.
మేమేది అడిగినా కాదనదు. అనగనగా ఒక అడవిలో సింబా అనే సింహం ఉండేదట. దాంతో పాటు అదే అడవిలో ఒక చిట్టెలుక ఉండేది. నీకు కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరుకానుక చూసుకో తన వేడుక. పద్మా, ఏమైంది? ఎందుకింత సంతోషంగా ఉన్నావు? మీరు ఝాన్సీతో ఛాలెంజ్ చేశారు కదా 2 వారాల్లో పారిపోతుందని. అంత టైం అవసరం లేదు, చూస్తూ ఉండండి. ఇంకో 2 రోజుల్లోనే నేను ఇక్కడ ఉండను ముర్రో అని తనే వెళ్ళిపోతుంది. అదెలా సాధ్యం? ఇలా ఏసీ రిమోట్ కి తను వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? ఇక్కడే ఉంది కిటుకు. ఇది పిల్లలుండే రూమ్ లోని ఏసీ రిమోట్. మీరు ఝాన్సీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆ రూమ్ లోకి వెళ్లి ఏసీ టెంపరేచర్ ని 16 డిగ్రీ సెంటీగ్రేడ్ లో పెట్టాను. ఈ రిమోట్ ని తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు చలికి గజగజా వణుకుతూ ఉంటారు. వాళ్ళు కప్పుకోవడానికి దుప్పట్లు కూడా అక్కడ లేకుండా చేశాను. వావ్, చాలా స్పీడ్ ఉన్నావు. పిన్ని 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 ఏమైంది? బాగా చలిగా ఉంది పిన్ని. మాకు దుప్పట్లో కప్పు పిన్ని. ఒక్క నిమిషం. అయ్యో, ఇక్కడ దుప్పట్లు లేవే. ఏమైంది పిన్ని? చూస్తున్నాను. ఏమైంది పిన్ని? ఏసీ ఆఫ్ చేయి. అదే చూస్తున్నాను నాన్న, రిమోట్ కనిపించట్లేదు. చలి ఎక్కువగా ఉంది పిన్ని. ఏదో ఒకటి చేసి ఏసీ ఆఫ్ చేయి. సరే, ఒక్క నిమిషం ఉండు. డోర్ తీసి బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. దుప్పట్లు ఏసీ రిమోటే కాదు, వాళ్ళు ఆ రూమ్ నుంచి బయటికి రాకుండా లాక్ కూడా చేశాను. ఇప్పటికిప్పుడు ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చాయి పద్మా? అదంతే, హింట్ ఇస్తే చాలు దూసుకెళ్ళిపోవడమే ఈ పద్మ పని. ఇకిప్పుడు ఆ చలికి వాళ్ళ రూమ్ లో ఉండలేక, రూమ్ నుంచి బయటికి రాలేక చాలా అవస్థలు పడుతూ ఉంటారు. సూపర్ పద్మా, నువ్విదే స్పీడ్తో ఇలాగే చేస్తూ ఉండు. నువ్వన్నట్టు తను 2 రోజుల్లోనే వెళ్ళిపోతుంది. ఓకే పద్మా, నువ్వు వెళ్ళి పడుకో. మనల్ని ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. ఇదేంటి, డోర్ లాక్ అయింది? ఇప్పుడు ఎలా? పిన్ని, ఏసీ ఆఫ్ చేయి. ఏం చేస్తున్నావు? అంశీ, ఒక్క నిమిషం ఉండండి. గౌతమ్ అంకుల్కి కాల్ చేస్తున్నాను. అంకుల్ వచ్చేస్తారు.
పిన్ని చలిగా చలిగా ఉంది. ఉంది ఏమైంది పిన్ని? హ? ఆ, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. త్వరగా ఏదో ఏదో ఒకటి ఒకటి చేయి చెయ్యి పిన్ని. పిన్ని. అయ్యో, ఈయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏదో ఒకటి చేసి త్వరగా ఆపు పిన్ని. ఆ, ఆ, ఒక్క నిమిషం. ఫోన్లో ఏసీ యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసి ఏసీ ఆఫ్ చేద్దాం. ఆ? పిన్ని పిన్ని ఫాస్ట్ ఫాస్ట్గా పిన్ని. పిన్ని. ఆ, పిన్ని ఏసీ ఏసీ ఆపే పిన్ని. ఛా, ఇది పని చేయట్లేదు. పిన్ని ప్లీజ్ పిన్ని, చాలా చలిగా ఉంది. ఉండండి, నేను డైరెక్ట్గా ఏసీ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఆ? త్వరగా చెయ్యి పిన్ని. పిన్ని పిన్ని త్వరగా చెయ్యి. త్వరగా. పిన్ని ఫాస్ట్ గా. ఒక్క నిమిషం ఉండండి. పిన్ని ఇదేంటి, డోర్ లాక్ చేసుంది. ఇప్పుడు ఏం చేద్దాం వంశీ? పిన్ని. పిన్ని పిన్ని లే లే పిన్ని. పిన్ని. లిఫ్ట్ చేయట్లేదేంటి?